ఇన్ని రోజులు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటూ విమర్శించిన నోళ్లే ఇప్పుడు అదే ప్రాజెక్టు నీటితో హైదరాబాద్ ప్రజల దహార్తిని తీరుస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ చర్యతో కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు కామధేను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా అంగీకరించినట్లేనని ఆయన తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం కార్యక్రమానికి శంకుస్థాపన మల్లన్న సాగర్ లేదా కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాలని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గుండెకాయను వదిలిపెట్టి గండిపేట వద్ద చేస్తున్నారని విమర్శించారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు అడుగుతారు, సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదయింది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోకాలేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.